హలో ఎవ్రీవన్. ఊప్ త్రూ జావా సిఎంఈ 4th సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో టోటల్ ఇందులో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. బ్లూ ప్రింట్ విషయానికి వస్తే, సో మనకి ఫస్ట్ యూనిట్ ఊప్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ బేసిక్స్ ఆఫ్ జావా ఓవర్లోడింగ్ ఉంటుంది. 13 మార్క్స్కి 1 ఎస్ఏ 1 షార్ట్. సెకండ్ యూనిట్ 26 మార్క్స్కి ఉంటుంది. థర్డ్ యూనిట్ 21 మార్క్స్కి 2 and 1.5 ఎస్ఏ. ఫోర్త్ యూనిట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ థ్రెడ్డింగ్ ఉంటుంది. 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్ఏ. అండ్ ఫిఫ్త్ యూనిట్ కూడా యాప్లెట్స్, ఏడబ్ల్యూటీ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ మీద ఉంటుంది. ఇందులో 3 షార్ట్స్ అండ్ 2 ఎస్ఎస్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్త్ యూనిట్, ఎందుకంటే 29 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలానే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మీద మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. 2 మార్క్స్ 2 షార్ట్స్ 2 ఎస్ఎస్ కూడా వస్తాయి. సో యూనిట్ 1 కనుక మనం చూసినట్టయితే ఇందులో ఏంటి ఇంపార్టెంట్ ఎస్ఏ ఒకటే వస్తుంది ఎస్ఏ, బట్ చదవాల్సినవి మాత్రం చాలా ఉన్నాయి. ఏదన్నా అడగొచ్చు కాబట్టి అన్నీ చదవాలి. జావాలో మీరు చేసే తప్పు ఏంటి అంటే కొన్ని మాత్రమే మినిమల్గా చదివితే పాస్ అవ్వడం కష్టం అవుతుంది. చాలా సిలబస్ హెవీగా ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, రిపీటెడ్ క్వశ్చన్స్ రాకపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి ఎక్కువ చదవాలి. ఓకే, సో అదే చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసినప్పటికీ 1.3 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఫీచర్స్ ఆఫ్ ఊప్, జావాలో ఊప్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. డైరెక్ట్ 10 మార్క్స్కి వస్తుంది. ఒకవేళ ఫీచర్స్ ఆఫ్ జావా అని చెప్పి లిస్ట్ చేయమంటే అది 3 మార్క్స్ షార్ట్ అవుతుంది. సో ఎలా అయినా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్వశ్చన్ చదువుతారు. 1.3 దెన్ వచ్చేసినప్పటికీ 1.9 1 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ యారే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అని చెప్తుంది కదా. సో ఎలా జావాలో మనం 1 డైమెన్షనల్ యారాని 2 డైమెన్షనల్ యారాని క్రియేట్ చేస్తాము, ఇనిషియలైజ్ చేస్తాము, అండ్ అలానే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేయండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్సే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 1.15 కన్స్ట్రక్టర్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. కన్స్ట్రక్టర్ ఇన్ జావా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్సే అవుతుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చినప్పటికీ 1.16 మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఓవర్లోడింగ్ ఇన్ అప్లికేషన్స్ అని చెప్పుంది కదా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన 4 ఇంపార్టెంట్ కూడా మీరు చదవాల్సి వస్తుంది ఫర్ ఎస్సే. షార్ట్స్ విషయానికి వస్తే ఫీచర్స్ ఆఫ్ ఊప్ చదువుతారు. ఓకే, తర్వాత మీరేమంటే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా అని కూడా ఉంది కదా 1.5. అది మీరు జస్ట్ లిస్ట్ చేసుకోండి, అది కూడా షార్ట్ కింద అడగొచ్చు. ఆల్రెడీ ఫీచర్స్ ఆఫ్ ఊప్ మీరు చదువుతున్నారు కాబట్టి. ఆ తర్వాత ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ ఏంటి అనే షార్ట్. 1.13 హౌ టు క్రియేట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ని ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామనేది కూడా మీరు చూడండి. ఓకే, దట్స్ ఇట్, సరిపోతుంది. అండ్ అలానే స్టాటిక్ వేరియబుల్ అండ్ స్టాటిక్ బ్లాక్ యొక్క డెఫినేషన్స్ చదువుకోండి, ఎలా ఏంటి యూసేజ్ అని. ఇవి షార్ట్స్ కింద అడుగుతాడు, బట్ ఎస్ఎస్ మాత్రం మెథడ్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్స్, ఫీచర్స్ ఆఫ్ ఊపు, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ చెప్పినట్టుగా 2D and 1D అరే. ఓకే, సెకండ్ యూనిట్ ఇందులో మీకు 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఇన్హెరిటెన్స్, ఓవర్ రైడింగ్, ఇంటర్ఫేసెస్ అండ్ ప్యాకేజెస్ రిలేటెడ్గా. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది, అదేంటి అంటే ఇన్హెరిటెన్స్ రిలేటెడ్గానే ఉంటుంది. 2.2 ఇల్లుస్ట్రేట్ హౌ టు ఇంప్లిమెంట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. చాలా చాలా ఇంపార్టెంట్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎంతో చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది. తర్వాత 2.3 మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ సూపర్ కీవర్డ్. చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి, ఏదో ఇది రాసేస్తే అయిపోదు, ప్రోగ్రామ్ రాయాలి ప్రతిదానికి కూడా. ఓకే, తర్వాత 2.7 హౌ టు ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ విత్ సింపుల్ ప్రోగ్రామ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్యాకేజ్ రిలేటెడ్గా క్వశ్చన్ ఉంటుంది, చెప్తాను ఆగండి ఎలా అడుగుతారనేది. ఎక్స్ప్లెయిన్ ప్యాకేజ్ క్రియేషన్ ఇన్ జావా అని చెప్పి మీకు క్వశ్చన్ అడగొచ్చు, కాబట్టి చూసుకోండి. ఓకే, తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ 100% మీకు అడిగే స్కోప్ ఉంది ఫర్ షార్ట్. అండ్ ప్యాకేజ్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, డెఫినేషన్స్ కూడా షార్ట్ కింద అడగొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి మీకు అడిగే స్కోప్ ఉంటుంది. ఇవి షార్ట్స్ కింద మీరు చూసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఐఓ స్ట్రీమ్స్ అండ్ కలెక్షన్స్ థర్డ్ యూనిట్ నుంచి మీకు ఏం అడుగుతాడు అనేది ఇప్పుడు నేను చెప్తా, ఇందులో వినండి. ఓకే, 3.2 డెఫినెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఎక్స్ప్లెయిన్ హౌ టు రీడ్ అండ్ రైట్ డేటా త్రూ కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చను, మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు అడిగిన క్వశ్చను. ఓకే, ఇక్కడ 3.6 3.7 డెఫినెట్గా చదువుకోవాలి. దాని నుంచి ఎస్ఐ 2 క్వశ్చన్స్లో ఒక ఎస్ఐ డెఫినెట్గా అడిగే స్కోప్ అయితే ఉంటుంది. లింక్డ్ లిస్టు, యారే లిస్టు, హ్యాష్ సెట్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాయడానికి మీరు ట్రై చేయండి.
చాలా చాలా ఇంపార్టెంట్. 3.6, 3.7 దాంతోపాటు 3.2 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు టైం ఉన్నట్టయితే మాత్రం చదువుతాను అనుకున్నట్టయితే మాత్రం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి డెఫినేషన్, హైరార్కీ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో నుంచి. ఓకే, ఇవి చదువుకోవడానికి ట్రై చేయండి. టైప్స్ ఆఫ్ ఐఓ స్ట్రీమ్స్ అని చెప్పి మీకు షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. బట్ డెఫినెట్గా 3.2, 3.6, 3.7 మీకు ఎస్ఎస్ అడుగుతారు. అండ్ అందులో నుంచే మీకు లిస్ట్ కలెక్షన్ ఇంటర్ఫేసెస్ అని చెప్పి లిస్ట్ సెట్ క్యూ మీకు ఏమైనా డెఫినేషన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. మళ్ళీ సపరేట్గా మీకు ఇందులో నుంచి తీసి షార్ట్స్ ఏమీ అడగపోవచ్చు. బట్ 3.2, 3.6, 3.7 బాగా చదువుకోండి. ఓకే, అందులో మీకు 1.5 ఎస్ఏ వస్తుంది. ఈ 4th యూనిట్లో కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ థ్రెడ్డింగ్ ప్రోగ్రామింగ్లో కూడా 1.5 ఎస్ఏ వస్తుంది. 2 షార్ట్స్ వస్తాయి. ఇందులో మీకు అడిగేది ఏంటి అంటే ఇక్కడ 4.11 ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ మల్టీ థ్రెడ్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దెన్ వచ్చేసినప్పటికీ ఇక్కడ ఇలా మీకు అడగవచ్చు. ఓకే, ఏంటి అంటే 4.4 అప్లై ఫాలోయింగ్ కీవర్డ్స్ టు హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్స్ త్రూ శాంపిల్ ప్రోగ్రామ్స్, ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రోస్. ఎవరన్నా ఖచ్చితంగా ఇవి చదవాల్సిందే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మెయిన్ మీకు ట్రై కానీ క్యాచ్ బ్లాక్ కానీ ఇవన్నీ కూడా ఒక ఎర్రర్ని ఏదైనా ఒక ప్రోగ్రామ్లో మనకి ఎర్రర్ ఉంది అని తెలుసు, బట్ ఆ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు హ్యాండిల్ చేయాలి. ఆ ఎర్రర్ ఏంటి అనేది మనకు తెలుసు. 0 డివిజన్ ఎర్రర్ అని కొన్ని వస్తూ ఉంటాయి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు ఈవెంట్ హ్యాండ్లింగ్ ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో అదే హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. సో దాన్నే ట్రై క్యాచ్ల్లో పెట్టి మనం అయితే ప్రోగ్రామ్ని రన్ చేస్తాము. మీరు చదువుకొని ఉంటే మీకు తెలుస్తుంది. డెఫినెట్గా సింపుల్గానే ఉంటుంది. ట్రై, క్యాచ్, త్రోస్ అండ్ ఫైనలీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే ఇఫ్, ఎల్స్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఉన్నాయో అలానే ఎలా అయితే మీకు అక్కడ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో ఇవి కూడా అలానే ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రోస్. దీనికి సింపుల్ సింటాక్స్ ఉంటుంది, సింపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఈ పర్టికులర్ యూనిట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నుంచి. ఓకే, అది మళ్ళీ నేను చెప్తున్నాను. ఓకే, తర్వాత 4.9 ఎక్స్ప్లెయిన్ థ్రెడ్ లైఫ్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్రెడ్ లైఫ్ సైకిల్ అనేది మీరు నేర్చుకోవడం. సో 4.4, 4.9, 4.11 చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ మల్టీ క్యాచ్ అండ్ నెస్టెడ్ ట్రై ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్పి అడగొచ్చు. జస్ట్ మల్టీ క్యాచ్ అంటే ఏంటి, నెస్టెడ్ ట్రై అంటే ఏంటి అనేది తెలుసుకోండి. ఇవి ఎస్ఐస్. బట్ ముందు చెప్పిన 3 ఎస్ఐస్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఇది ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, ఓకే, ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రోస్ అవి ఏవైతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉన్నాయో అవి మీకు షార్ట్లో కూడా అడిగే స్కోప్ ఉంటుంది. తర్వాత వచ్చేసినప్పటికీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, తర్వాత మీకు ఇంకా ఏమడగొచ్చు అంటే ఇంకా మీకు ఇందులో నుంచి తర్వాత సోర్సెస్ ఆఫ్ ఎర్రర్స్. అసలు చెప్పాను కదా ఇందాక నేను, సోర్సెస్ ఆఫ్ ఎర్రర్స్, 0 డివిజన్ ఎర్రర్ అని అవన్నీ ఉంటాయి కదా. సో వాటి రిలేటెడ్గా అడిగే స్కోప్ అయితే ఉంటుంది 4th యూనిట్ నుంచి. ఓకే, నేను చెప్పిన 3-4 ఇంపార్టెంట్ ఎస్సేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. సో దట్ యుల్ గెట్ టు నో వాట్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్స్. ఇందులో యాప్లెట్స్ AWT ఈవెంట్ హ్యాండ్లింగ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే 5.1 and 5.2 డిస్క్రైబ్ ద బేసిక్స్ ఆఫ్ యాప్లెట్ అని ఉంది కదా, అలా అడగడు. లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యాప్లెట్ అండ్ డిస్క్రైబ్ ద స్టెప్స్ ఫర్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ శాంపిల్ యాప్లెట్ ప్రోగ్రామ్. జస్ట్ ఎక్స్ప్లెయిన్ లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యాప్లెట్ విత్ అన్ ఎగ్జాంపుల్ యాప్లెట్ ప్రోగ్రామ్. ఓకే, స్టెప్స్ ఫర్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ శాంపిల్ యాప్లెట్ ప్రోగ్రామ్ అని చెప్పి అడగొచ్చు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్ప్లెయిన్ గ్రాఫిక్స్ క్లాస్ మెథడ్స్ అని ఉన్నాయి కదా, అప్డేటు, పెయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. 5.3 గ్రాఫిక్ క్లాస్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఓకే, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఉంది ఇందులోని. ఈవెంట్ హ్యాండ్లింగ్ డెఫినెట్గా మీకు అడుగుతారు. 5.9 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఈవెంట్ క్లాసెస్, ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ డెమాన్స్ట్రేట్ హ్యాండ్లింగ్ మౌస్ ఈవెంట్ విత్ శాంపిల్ ప్రోగ్రామ్, డెమాన్స్ట్రేట్ హ్యాండ్లింగ్ కీబోర్డ్ ఈవెంట్ విత్ శాంపిల్ ప్రోగ్రామ్. 5.1 to 5.13. ఓకే, నేను ఫస్ట్ చెప్పిన 5.2, 5.3 దెన్ వచ్చేసినప్పటికీ 5.9, 5.1 to 5.13 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి బట్ అన్నీ నేర్చుకుంటారని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను కొన్ని స్కిప్ చేశాను. ఓపుకుంటే AWT కూడా చూసుకోండి. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఏం అడగొచ్చు అంటే ఐ లెట్ యూ నో ఇట్. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏంటి, AWT అంటే ఏంటి, డిఫైన్ అని అడగొచ్చు మీకు. ఓకే, టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏంటి, AWT అంటే ఏంటి, యాప్లెట్ యొక్క డెఫినేషను, లైఫ్ సైకిల్ కూడా మీకు షార్ట్లో అడగొచ్చు. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏం అడిగే స్కోప్ ఉందంటే మీకు ఇందులో
ఈవెంట్ లిజనర్. ఓకే. లిజనర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇవి డెఫినిషన్స్ మీకు షార్ట్స్‌లో అడగొచ్చు. ఓకే. టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, అసలు ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? వాటి యొక్క డెఫినిషన్. సో, ఇప్పుడు ఈవెంట్ లిజనర్ ఇంటర్ఫేస్ ఏవైతే ఉందో అది, ఇవి మీకు షార్ట్స్‌లో అడిగే స్కోప్ ఉంటుంది. బట్ షార్ట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఎన్ని ఇంపార్టెన్స్ చెప్పినా షార్ట్స్ మీరు హ్యాండిల్ చేయాలి, షార్ట్స్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ గ్యాప్. మొత్తం చదివిన వాళ్ళకే, ఎంత ఉందో సిలబస్ అంతా చదివిన వాళ్ళకే అన్ని షార్ట్స్ లేదా మెజారిటీ ఆఫ్ ది షార్ట్స్ అటెంప్ట్ చేయగలరు తప్ప, కొన్ని చదువుకొని వెళ్ళి షార్ట్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నాం అనుకుంటే అది ఎవరు ఏం చేయలేం. బికాస్ షార్ట్ అనేది డైరెక్ట్గా ఒక ఎస్ఐ ఎలా అయితే ఉందో అలా అడిగినట్టు షార్ట్ని అడగడు. ఎలా అయినా తిప్పి కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు షార్ట్స్. కాబట్టి షార్ట్స్ అటెంప్ట్ చేయడానికి కొంచెం ఎక్కువగా చదవాలి. మీరు అర్థం చేసుకొని చదవండి. ప్రతి క్వశ్చన్ ఏదైతే మీరు చదువుతున్నారో దానికి ప్రోగ్రామ్ ఉండాలి, ప్రోగ్రామ్ ప్రిపేర్ అవ్వాలి. ఇన్హెరిటెన్స్ కానీ, నేను ఫస్ట్లో చెప్పిన కన్స్ట్రక్టర్స్ కానీ, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కానీ, నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్న ఈవెంట్ హ్యాండ్లింగ్ కానీ, ఓకే, యాప్లెట్ డిస్క్రిప్షన్ ఏదైతే మీరు రాస్తారో దానికోసం ఐఓ స్ట్రీమ్స్, ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్, సింపుల్ మీకు అర్థమైన ప్రోగ్రామ్ని గూగుల్ నుంచి వెతుక్కొని వెళ్ళి